ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అక్కడికొచ్చే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలు వేయాలా, అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఇయ్యల సుఖ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయ్యల్ల రబీ పంటల్లో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 0872 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873229508. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 48% ఉంది. గాలి వేగం గంటకు 11 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ 8% ఉంటే క్వింటాలుకు CCI వారి కనీస మద్దతు ధర 7,521 రూపాయలు పలకగా, ప్రైవేటు వారి ధర 6,950 రూపాయలు పలికింది. మార్కెట్ ధరలు విన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రబీ పంటల్లో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0872 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 0872295081. నమస్కారం డాక్టర్ జి అనిత గారు. నమస్కారం అండి. ముందుగా చెప్పుండ్రి, మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ ఏ పంటలను రబీ పంటలుగా పండిస్తారు? మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా రబీలో మనకు వచ్చేవరకు శనగ, అంటే బొడ్డె శనగ అంటారు చూడండి, శనగ పంట ఒకటి, మొక్కజొన్న, జొన్న పంట, కూరగాయలు సంవత్సరం పొడుగున ఎలాగూ వేస్తూ ఉంటారు రైతులు. ఇవి జనవరి 15 తర్వాత నుంచి నాటుకునే ఏదైతే విత్తుకునే వేరుశెనగ, అలానే మినుములు మరియు పెసర్లు, అలానే నువ్వు పంట, కుసుమ పంట. ఇవేంటంటే ఇవన్నీ కూడా మన జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించే రబీ పంటలు అంటారు వీటిని. ఈ ఖరీఫ్ రబీ పంటలకు తేడా ఏంటి? అంటే వాతావరణం, ఇప్పుడు ఏ పంటకి ఏ వాతావరణం సూట్ అవుతుందన్న దాన్ని బట్టి సాధారణంగా ఒక ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉండే తేమ శాతం కానీ, ఉష్ణోగ్రత కానీ, దీని మీద ఆధారితంగా ఉండి ఎప్పటి నుంచో రైతులు ఈ పంటలు పండిస్తున్నారు. అంటే ఒక పంటలో పూత దశకు వచ్చేటప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో సాధారణంగా ఈ బేసిస్ మీద ఈ పంటల్ని ఇలా వేసుకుంటూ ఉంటారు రైతులు. ఈ రబీ శనగ పంటను ఆశించే పురుగులేవి, వాటిని ఎట్లా నివారించాలంటారు? ప్రస్తుతం మన జిల్లాలో రబీలో మనకి శనగ పంట చాలా వరకు కనిపిస్తోందండి. ఈ శనగ పంటలో ప్రధానంగా మనకు ఉండేది శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు ఏంటంటే ఈ లార్వా దశ ఎక్కడైతే ఉంటుందో ఆకుపచ్చ లార్వాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి కాయల్లోకి ఈ తలదూర్చేసి ఈ కాయల్లో ఏవైతే గింజలు ఉన్నాయో వాటిని తినేస్తూ ఉంటాయి. సరైన టైంకి రైతు సోదరులు వీటిని నివారించుకోకపోతే 80% నుంచి 100% వరకు
నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు సరైన టైంలో సకాలంలో ఈ పురుగు ఉధృతిని చూసుకుని, ఈ పురుగు ఉధృతి చూడడానికి సాధారణంగా మనకి ఏంటంటే ఫెరమోన్ బుట్టలు అంటాం, అంటే లింగాకర్షక బుట్టలు ఉంటాయి. ఈ ఫెరమోన్ బుట్టల్ని పొలంలో 4 నుంచి 5 వరకు ఒక ఎకరానికి అమర్చుకుని ఈ పురుగు ఉధృతి అన్నది గమనించుకోవచ్చు. ఒకసారి ఉధృతి గమనించిన తర్వాత ఈ వేప నూనె, అంటే వేప నూనె కానీ వేప కషాయం, వేప నూనె వాడదాం అనుకునే రైతులైతే 1500 ppm పవర్ ఉండే వేప నూనె ఎకరానికి 1 లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత ఒక వారం తర్వాత నుంచి ఎవరైనా రైతులు జీవరసాయనాలు వాడుకుంటాము అనుకుంటే బవేరియా బెసియానా కానీ బ్యాసిలస్ తురింజియన్సిస్ బీటీ అంటారు. ఈ 2 జీవరసాయనాలు బవేరియా బెసియానా అయితే ఎకరానికి 1 కిలో చొప్పున లేదంటే 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదే బీటీ వాడదాం అనుకునే రైతులైతే ఎకరానికి 400 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఈ చివరిగా ఈ పిచికారీలు కూడా ఈ జీవరసాయనాలు పిచికారీ అయిన తర్వాత ఇమామెక్టిన్ బెంజోయేట్ ఏదైతే, ఇది నేను చెప్పేది క్రిమి సంహారక మందు, రసాయనిక మందు. ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే ఎకరానికి 80 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుంటే ఈ పురుగు ఉధృతి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అంటే ఈ శనగపచ్చ పురుగు ఉధృతంగా వస్తుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి రైతాంగం తప్పకుండా పాటించాల్సి వస్తుంది. మరి జిల్లాలో చాలామంది రైతులు రబీలో జొన్న, మొక్కజొన్న పంటలను కూడా పండిస్తూ ఉంటారు. మరి వీటిలో ఎసుంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా నివారించాలంటారు? ప్రస్తుతం అయితే మనకి పొలాల్లో ఈ కత్తెర పురుగు అన్నది చాలా వరకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ కత్తెర పురుగు ఏంటంటే ఈ తల్లి పురుగు మనకి విత్తుకున్న ఒక 5 నుంచి 7 రోజులోపే మనకి ఈ గుడ్లు సముదాయం ఏదైతే ఉందో ఇది ఆకు పై భాగంలో మనం గమనిస్తూ ఉంటాము. ఒకసారి గుడ్లు గమనించిన తర్వాత మనం ఏంటంటే ఇమీడియట్లీ ఈ ఏదైతే వేప నూనె అయితే 1500 ppm వేప నూనె ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేయాలి. అదే వేప కషాయం అయితే 5% వేప కషాయం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ గుడ్లుని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ గుడ్లు పొదుగకుండా మనం ఆపుకోగలుగుతాము. సో ఈ కత్తెర పురుగు అన్నది ఏంటంటే ఈ గుడ్ల సముదాయం నుంచి చాలా వరకు ఈ లార్వాలు అన్నవి బయటకు వచ్చేసి ఈ హరిత పత్రం ఉందో ఈ పదార్థాన్ని గీకి తినేస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే పంట వేసుకున్న 5వ రోజు, విత్తుకున్న 5వ రోజే వస్తుంది కాబట్టి ఎర్లీ స్టేజ్ లో ఈ పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్క అన్నది గిడసబారిపోయి మనకి పూత రాదు. తర్వాత ఏది కూడా క్షమించండి, మరో రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పేరు మహేష్. మహేష్ ఎక్కడి నుంచి? బేరా నుంచి ఫోన్ అడగండి. చెప్పండి అడగండి మహేష్ గారు. మేడం, ఇది జొన్న వచ్చాను, దానికి కొంచెము జాలి పురుగైంది. అవును ఇప్పుడు ఏమన్నా కొడితే మంచిగా ఉంటుంది? ఇప్పుడు కత్తెర పురుగు అని ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాము. ఈ ఆకుల పైన ఏంటంటే ఈ జాలిగా తినేసి హరిత పత్రాన్ని తినేసి ఆకులన్నీ జల్లెడాకుల్లాగా తయారైపోతూ ఉంటాయి. అయితే మీకు ఈ మొదటిగా ఏంటంటే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా ముందైతే మీరు ఈ ఫెరమోన్ బుట్టలు అన్నవి పెట్టుకోండి. ఈ ఎకరానికి 5 ఫెరమోన్ బుట్టలు పెట్టుకోండి. దీనిలో మీరు మందు ఖచ్చితంగా 21 రోజుల వరకు మీకు ఈ మందు పనిచేస్తుందండి. 21 రోజుల తర్వాత మీరు మళ్ళీ ఆ చిన్న లూర్ ఏదైతే ఉందో 10 రూపాయలు ఉంటుంది, అది మళ్ళీ మీరు మార్చుకోవాలి. బుట్ట అట్లానే ఉంచేసి లూర్ మార్చండి ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే వేప నూనె కానీ వేప కషాయం ఎకరానికి వేప నూనె అయితే 1500 ppm పవర్ వేప నూనె అయితే ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోండి. మూడోది ఏంటంటే వేప నూనె పిచికారీ చేసుకుని ఒక 10 రోజులకి ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 80 గ్రాములు మాత్రం పిచికారీ చేసుకోవాలి. మోతాదు మించకూడదండి. ఇది మళ్ళా జొన్న కూడా కొంచెం ఎర్రగా పడుతున్నది. జొన్న అంటే ఆకు ఎర్రబడుతోందా? అవును. అది మీకు ఈ లోపం అయి ఉంటుందండి. పొటాష్ లోపం అయినప్పుడు, ఫాస్ఫరస్ కానీ పొటాష్ లోపం అయినప్పుడు అలా ఆకు ఎర్రబడుతుంది. నీళ్ళు కూడా పెట్టాను మొన్న. ఏ దశలో ఉందంటే ఇప్పుడు విత్తుకొని ఎన్ని రోజులైంది జొన్న అయితే? 30 రోజులు అవుతుంది. 30 రోజులు. ఇప్పుడు మీకు సర్దుకుంటుందిలేండి. ఎర్లీ స్టేజ్ లో ఈ చలికి కూడా ఒకటి ఎర్రబడుతూ ఉంటుంది, కొంచెం నీలంగా ఎర్రగా చలికి కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు చలి తగ్గినప్పుడైతే మాత్రం ఇది సెట్ అవుతుంది. అవుతుంది. ధన్యవాదాలు మహేష్ గారు, ఫోన్ చేసినందుకు.
మనం దీని గురించే కత్తెర మాట్లాడుతాం. పురుగు మాట్లాడుకుంటున్నాం. రైతు కూడా అదే ఫోన్ చేశారు. సో కత్తెర పురుగు ఏంటంటే పురుగు వచ్చినప్పుడు చాలా ఉధృతంగా వస్తుంది కాబట్టి దానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి తప్పవండి. ఒకటేమో ఇందాక చెప్పినట్టు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 5 వరకు మనం పంట విత్తుకున్న 5వ రోజే పెట్టేసుకోవాలి. రెండోది ఏంటంటే వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ చేసుకోవడం. మూడోది ఏంటంటే ఏదైతే మనకి బీటీ కానీ బవేరియా బెసియానా కానీ ఇవి జీవరసాయనాలండి. అంటే కొందరు రైతులు చాలా వరకు ఈ సేంద్రియ పదార్థాలు వాడతాం మేడం, మాకు జీవరసాయనాలు కూడా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి రైతుల కోసం ఇది కూడా చెప్తూ ఉంటాను. నాలుగోది ఏంటంటే ఇమామెక్టిన్ బెంజోయేట్. ఇమామెక్టిన్ బెంజోయేట్ మనం ఎకరానికి 80 గ్రాముల వరకు పిచికారీ చేసుకుంటే ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కత్తెర పురుగు నివారణలో ఒక కీలకమైన మాట ఏంటంటే సకాలంలో రైతులు ఈ పురుగు మీద చర్యలు తీసుకోవాలి. మరో రైతు మనకు ఫోన్ చేస్తున్నారు. హలో హలో అమ్మా. హలో మీ పేరు ఎవరు చెప్పండి? అంకోలి గణేష్ సార్. అంకోలి గణేష్, అడగండి. ఇప్పుడు కత్తెర పురుగు కంట్రోల్ అయిందమ్మా మా దగ్గర, మళ్ళా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు విత్తుకుని ఎన్ని రోజులు అయిందండి? అదే 30 రోజులు అయిందమ్మా. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకనే ఈ లింగాకర్షక బుట్టలు అనేవి పెట్టండి, ఫెరమోన్ ట్రాప్స్. మా దగ్గర అగ్రికల్చర్ దగ్గర దొరుకుతాయమ్మా? దొరుకుతాయండి, అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఫెరమోన్ ట్రాప్స్. ఎక్కడ ఆఫీస్ లో దొరుకుతాయా? దొరుకుతాయి. లేకుంటే మీరు మీ నియరెస్ట్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా తెప్పించమనండి. లేకుంటే కార్యక్రమం చివరిని నా నంబర్ ఇస్తాను, నన్ను అడిగితే నేనే 2-3 ప్రొడ్యూసర్స్ నంబర్స్ ఇచ్చేస్తాను ఫెరమోన్ బుట్టలు. నాకు కాల్ చేయండి, నేను ఇచ్చేస్తాను. రైట్. సో ఇందాక మనం అనుకున్నప్పుడు ఈ కత్తెర పురుగు అన్నది దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి రైతాంగం తప్పకుండా పాటించాల్సి వస్తుందండి. మరి కూరగాయ పంటలు సంవత్సరం పొడుగునా ఉంటాయి కదా, వాటికి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది? వాటిని ఎట్లా నివారించాలంటారు? మన జిల్లాలో ప్రధానంగా మనం చూసుకునే కూరగాయ పంటలు ఏంటంటే బెండ, లేదంటే వంకాయ, అలానే తీగజాతి కూరగాయలు ఉంటాయి, అలానే మిరప కూడా ఉంటుంది. ప్రధానంగా ముందు పంట వారీగా చెప్తాను నేను. బెండలో మనకి ప్రధానంగా ఏంటంటే ఈ కొమ్మ మరియు కాయదొల్చే పురుగు అని వస్తుందండి. కాయదొల్చే పురుగు ఏంటంటే అది లార్వా దశ పురుగు, అది తలనత్త పురుగు అంటారు. ఈ కాయదొల్చే పురుగు మనం ఎప్పుడైతే పూత ఉంటుందో ఆ టైం నుంచి ఈ పంట మీద ఆశిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం విత్తుకున్న ఒక 40 నుంచి 45 రోజుల నుంచి మనకి పురుగు ఉధృతి అన్నది మనం చాలా వరకు చూసుకుంటూ ఉంటాం. ఈ పురుగు నివారణకి దీనికి కూడా ఇందాక అనుకున్నట్టు ముందు మనము ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుని ఎకరానికి 4 నుంచి 5 వరకు లింగాకర్షక బుట్టలు ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకుని ఈ పురుగు ఉధృతి మనం గమనించవచ్చు. ఒకసారి ఆ పురుగు ఏదైతే ట్రాప్ లో మనకి తల్లి పురుగులు పడ్డవి అన్న చూసుకున్న తర్వాత మనము వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 80 గ్రాములు, లేదంటే ఫ్లూబెండియమైడ్ ఎకరానికి 60 ml చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ ఏదైతే ఈ కొమ్మ మరియు కాయతొల్చే పురుగు ఉందో బెండలో దీన్ని మనం నివారించుకోగలుగుతాం. ఇంకొకటి మనకి బెండలో వచ్చేది రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ అన్నది చాలా వరకు చూస్తూ ఉంటామండి. తెల్లదోమ ఉధృతి ఎందుకంటే ఈ పురుగు ప్రాధాన్యత ఉందంటే ఈ పురుగు స్లోగా పంటలో వైరస్ తెగులు అన్నది వ్యాపిస్తూ ఉంటుంది. అందుకనే రైతులు సకాలంలో ఈ పురుగు గుర్తించి ఈ పురుగును నివారించుకోవాలి. తెల్లదోమ నివారణకి మనము ఈ ఏవైతే పచ్చరంగు జిగురొట్టలు ఉన్నాయో అవి సిఫారసు చేస్తూ ఉంటాము. పచ్చరంగు జిగురొట్టలు మనం ఎకరానికి 15 నుంచి 20 చొప్పున బెండలో పెట్టుకున్నప్పుడు ఈ ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో తల్లి దశలు ఇవి జిగురొట్టలు కతుక్కుని మనకు పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. రెండోది వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ. మూడోది మనం ఫిప్రోనిల్ పిచికారీ చేసుకోవచ్చు. ఎకరానికి ఫిప్రోనిల్ అయితే 400 ml చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ తెల్లదోమ ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎక్కడైతే సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మాకు ఏమైనా జీవరసాయనాలు చెప్పండి అని అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం మనము ఇది వెర్టిసిలియం లెక్కాని అంటే లెకానిసిలియం లెక్కాని అనే ఈ జీవరసాయనం ఇది కూడా మనం సిఫారసు చేస్తూ ఉంటాం. లెకానిసిలియం లెక్కాని ఎకరానికి 1 కిలో కానీ 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకుంటే ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. సో ఇప్పుడు మనం వంగ గురించి మాట్లాడుకుంటున్నాము. వంకాయలో ఏంటంటే మనకి ప్రధానంగా ఈ ఏదైతే కొమ్మ మరియు కాయ తొల్చే పురుగు
మనం చాలా వరకు చూస్తూ ఉంటాము. ఈ పురుగు మనకి పూత దశ నుంచి దీని ఉధృతి స్టార్ట్ అయ్యి, అంటే విత్తుకున్న ఒక నెల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కాయ ఫామ్ అయిన తర్వాత కూడా మనకి ఈ పురుగు పూత నుంచి కాయలోకి వెళ్ళిపోయి ఈ కాయల్లో రంధ్రాలు చేసుకుని లోపల ఉండే ఈ పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని తింటూ ఉంటుంది. దీనివల్ల చాలా వరకు రైతులకి 80-100% నష్టం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ పురుగు నివారణకు కూడా ఇతర లార్వాలు ఏదైతే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు సిఫారసు చేస్తూ ఉంటామో, సో ఈ దీనిలో ఏంటంటే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అన్నది మనం చూస్తూ ఉంటాము. ఈ పురుగు ఏంటంటే మనకి కాయల్లోకి చొచ్చుకుపోయి కాయలకి రంధ్రాలు తయారు చేసి లోపల ఉండే పదార్థాలు అన్నవి తింటూ ఉంటుంది. సో ఈ పురుగు నివారణకి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, ఎకరానికి 4-5 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం. రెండోది ఏంటంటే ఈ ఏదైతే జీవరసాయనాలు, ఎక్కడైతే సేంద్రియ పదార్థాలు రైతులు చేస్తాము అన్న వాళ్ళకి జీవరసాయనాల్లో బీటీ, బ్యాసిలస్ thuringiensis అన్నది ఎకరానికి 400 ml కానీ 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవడం. అలానే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 80 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనకి ఈ వంగలో ఈ కొమ్మ మరియు కాయతొలిచే పురుగు అన్నది మనం నివారించుకోగలుగుతాము. ఇవన్నీ కాకుండా ఇంకా వేప నూనె కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. వంకాయలో మనకి ఇంకో ప్రధానంగా చూసే సమస్య ఏంటంటే మనకి పచ్చదోమ అన్నది చూస్తూ ఉంటాము. పచ్చదోమ మనము విత్తుకున్న ఒక 10 రోజుల నుంచి పంట చివరి దశ వరకు మనం దీని ఉధృతిని గమనిస్తూ ఉంటాము. పచ్చదోమ నివారణకి ముఖ్యంగా మనము ఈ జిగురట్టలు, అంటే పచ్చరంగు జిగురట్టలు అంటే ఎకరానికి 15-20 వరకు ఈ పచ్చరంగు జిగురట్టలు పెట్టుకున్నప్పుడు ఈ జిగురట్టల కతుక్కుని ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే వేప నూనె కానీ వేప కషాయం పిచికారీ చేసుకోవడం. మూడవది లెకానిసిలియం లెకాని కానీ ఈ వర్టిసిలియం లెకాని కానీ జీవరసాయనం, ఇది ఎకరానికి 1 కిలో కానీ ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. చివరిగా ఏదైతే మనకి క్రిమిసంహారక మందులు, రసాయనిక మందులు ఉన్నాయో అవి చూసుకుంటే ఫిప్రోనిల్ ఎకరానికి 400 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదంటే టోల్ఫెన్పైరైడ్ అయినా ఎకరానికి 400 ml చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పచ్చదోమని నివారించుకోవచ్చు. తర్వాత తీగజాతి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. రబీ పంటల్లో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు 08732 STD కోడ్ జత చేసి 295081కి లేదా 230081కి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732 295081. ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. తీగజాతి కూరగాయల గురించి చెప్తా ఉన్నారు. తీగజాతి మన జిల్లాలో ప్రధానంగా ఏంటంటే కాకర, బీర, సొర, అలానే కీర ఒకటి, అలానే జుకిని అంటారు. ఈ తీగజాతి కూరగాయల్లో ఏంటంటే ప్రధానంగా మనం గమనించేది పండు ఈగ. పండు ఈగ ఏంటంటే మనకి ఏదైతే ఫ్రూట్స్ క్రాప్స్ లో కూడా వస్తుంది, అలానే తీగజాతి కూరగాయల్లో కూడా మనం చాలా వరకు గమనిస్తూ ఉంటాము. పండు ఈగ ఒకసారి ఆశించిన తర్వాత మనకి పంటలో 75-85% వరకు నష్టం గమనిస్తూ ఉంటాము. పండు ఈగని సకాలంలో నివారించాలంటే మనకి దీనికి వివిధ పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ఎక్కడైతే ఈ కాకర కానీ ఏవైతే ఈ కాయలు ఉన్నాయో పండు ఈగతో నాశనం, అంటే ఈ బ్రౌన్ కలర్లో తయారైనప్పుడు, అంటే ముదురు గోధుమ రంగు మనం కాయల మీద ఇలా రంధ్రాలు లాంటివి చూసినప్పుడు అలాంటి కాయల్ని మనం తీసేసి వాటిని పొలం బయట వేసేసి వాటిని నాశనం చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి కాయల్లో ఈ పండు ఈగ యొక్క కోసస్థ దశలు అన్నవి ఉంటాయి. కాబట్టి ఇలాంటి కాయల్ని తీసేసి ఏరిపారేయాలి. రెండోది ఏంటంటే మిథైల్ యూజినాల్ ట్రాప్స్ అంటారు. అంటే చిన్న రంధ్రాల పాటి ఉండే ఒక చిన్న సీసాలు లాంటివి ఉంటాయండి. ఇవి బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటి వాటిలో మనం మిథైల్ యూజినాల్ అని ఒక కెమికల్, అంటే ఇది కెమికల్ అంటే ఈ రసాయనిక పురుగు మందు కాదు, కానీ నార్మల్ షాప్స్ లో అమ్ముతారు మిథైల్ యూజినాల్. ఈ మిథైల్ యూజినాల్ తో పాటు మనం ఏదైనా ఈ క్రిమి సంహారక పురుగు మందు, క్లోర్పెరిఫాస్ కానీ ఏదైనా ఈ పురుగు మందు 2 ml మిథైల్ యూజినాల్, అలానే 2 ml ఈ కెమికల్ కలుపుకుని ఇలాంటివి మనం ఈ చిన్న పండుగ ట్రాప్స్లో పెట్టుకోవాలి. ఇలా మనం ఎకరానికి 25 ట్రాప్స్ పెట్టుకున్నప్పుడు ఈ పండుగ ఏదైతే తల్లి దశలు ఉంటాయో
అంటే అడల్ట్ స్టేజెస్ ఉంటాయో ఇవి ట్రాప్లోకి పడిపోయి మనం చాలా వరకు ఈ పురుగు ఉధృతి అన్నది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మూడవది ఏంటంటే లేదు వెజిటబుల్స్లో ఇంకా కూడా ఈ మిథైల్ యూజినాల్ మాకు దొరకలేదు అనుకున్నప్పుడు 50 ml మెలాథియాన్ లాంటి పురుగు మందు, 500 గ్రాములు బెల్లము, అలానే దానిలో 50 లీటర్ల నీళ్ళల్లో కలిపేసి ఇది 1 హెక్టార్కి చిన్న ట్రాప్స్లో పెట్టుకున్నప్పుడు ఈ స్వీట్ బెల్లం వాసనకి ఈ పురుగు ఏదైతే తల్లి దశలు ఉంటాయో ఈ ట్రాప్స్లోకి పడిపోయి చాలా వరకు మనము ఈ పండు ఈగ దశల్ని మనం తగ్గించుకోవచ్చు. వీటిని విషపెరలు అంటాము. అంటే పండు ఈగ నివారణకి ప్రధానంగా మనం ఈ విషపెరల్ని తయారు చేసుకుని పొలంలో పెట్టుకున్నప్పుడు మనకి పురుగు ఉధృతి మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. కుచిలాపూర్ నుంచి రాజన్ అడుగుతున్నాడు, మా శనగ పంటలో కొన్ని మొక్కల ఆకులు పచ్చబడ్డాయి, దీనికి ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. ఇది శనగ పంటలు ఏంటంటే మనకి చాలా వరకు ఈ ఎండు తెగులు అంటూ వస్తుందండి. ఇది ఒక తెగులు. అంటే ఈ తెగులు మనకి నేల నుంచి సంక్రమించే ఏదైతే సూక్ష్మ శిలీంధ్రాలు ఉంటాయో వాటి ద్వారా ఇది ఎండు తెగులు వస్తూ ఉంటుంది. ఇలాగ మనకి ఎక్కడైతే ఆకులు పండుబారి ఈ పచ్చరంగులో తయారైనప్పుడు అలాంటి దగ్గర రిడోమిల్ గోల్డ్ కానీ రిడోమిల్ కానీ లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలుపుకుని ఇది మనం ఆకు ఎక్కడైతే నేల దగ్గర వేరు దగ్గర ఉంటుందో అక్కడ మనం మగ్గుతో పోసుకున్నప్పుడు ఈ శిలీంధ్రాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. లేదు మేము ఇలా మగ్గుతో పోసుకోలేము అనుకున్న రైతులు ఈ స్ప్రేయర్కి నాజిల్ తీసేసి ఈ వేరు దగ్గర వేరు తడిచేటట్టు ఈ రిడోమిల్ గోల్డ్ కానీ రిడోమిల్ కానీ పోసుకున్నప్పుడు ఈ ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. రెండోది ఎవరైనా రైతులు ఇంకా ఈ ఎండు తెగులకి ఏదైతే జీవరసాయనం వాడతామనుకుంటే ట్రైకోడర్మా అని ఉంటుంది, ట్రైకోడర్మా విరిడే. ఈ ట్రైకోడర్మా విరిడే పొడిని 10 గ్రాములు 1 లీటర్ నీటి చప్పున కలుపుకుని ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మనం నాజిల్ తీసేసి ఈ వేరు తడిచేటట్టు పోసుకున్నప్పుడు ఈ ఎండు తెగులు అన్నది మనం కంట్రోల్ చేయగలుగుతాం. మరి ఈ వేరుశనగ పంటలను ఆశించే చీడపీడలు వాటి నివారణ గురించి తెలియజేయండి. మన రాష్ట్రంలో ప్రధానంగా వేరుశనగలో మనం 2 పురుగులు చూస్తూ ఉంటామండి. ఒకటేమో ఈ లద్దె పురుగు ఒకటి, అలానే రెండోది రబ్బర్ పురుగు. లద్దె పురుగు నివారణకి లద్దె పురుగు వచ్చినప్పుడు చాలా ఉధృతంగా వస్తుంది. ఒక గుడ్లు సముదాయం నుంచి 50 నుంచి 100 కంటే ఎక్కువ లార్వా దశలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పురుగు వచ్చినప్పుడు విపరీతంగా ఉధృతంగా వస్తుంది. ఈ పురుగు నివారణకి ప్రధానంగా మనం లింగాకర్షక బుట్టలు సిఫారసు చేస్తాము. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని పురుగు రాక అన్నది మనం పొలంలో గమనించవచ్చు. అంటే పురుగు ఉధృతి ఎంత ఉంది అన్నది తెలుసుకోవచ్చు. రెండవది ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ స్ప్రే చేసుకున్నప్పుడు ఈ పంట అంతా కూడా చేదుగా తయారయ్యి ఈ తల్లి పురుగు ఏదైతే పంటను ఆశించి గుడ్లు పెడదామని వస్తుందో అలాంటి తల్లి పురుగుల్ని మనం తగ్గించుకోవచ్చు. రెండవది బీటీ, అంటే ఎక్కడైతే రైతులు ఈ జీవరసాయనాలు అడుగుతారో అలాంటి రైతుల కోసం బీటీ కానీ బవేరియా బెస్సియానా కానీ, బీటీ అయితే ఎకరానికి 400 ml పిచికారీ చేసుకోవాలి. అదే బవేరియా బెస్సియానా అయితే ఎకరానికి 1 కిలో చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా కాకుండా ఏవైతే రసాయనిక క్రిమి సంహారక మందులు ఉన్నాయో ఇవి మనకి ఎమామెక్టిన్ బెంజోయేట్ అయితే 1 ఎకరానికి 80 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలానే లేదంటే ట్రేసర్ కానీ అంటే స్పైనోసైడ్ అయితే 80 ml పిచికారీ చేసుకోవాలి. సయాంట్రానిలిప్రోల్ అయితే ఎకరానికి 240 ml పిచికారీ చేసుకోవాలి. మనకు సమయం దగ్గర పడతా ఉంది. రబీ పంటల్లో ఆశించే చీడపీడలు వాటి నివారణ గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పినారు. మీకు ధన్యవాదాలు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ 99 99 4 4 999 999 78 78 30 30. ఫోన్ నంబర్ మరొకసారి 994 999 78 30. ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం.